హలో అండి, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మి వ్లాగ్స్. ఈ రోజు మా గార్డెన్ లో అలోవెరా అనేది కుప్పలు తెప్పలుగా ఉందండి. ఈ అలోవెరా అనేది మన స్కిన్ కి, అలాగే మన హెయిర్ కి, మన హెల్త్ కి ఏ విధంగా యూజ్ అవుతుందో కొన్ని టిప్స్ చెప్తాను. మొట్టమొదటిగా అలోవెరా చెట్టు నుంచి మనం ఒక అలోవెరా కాడను తీసుకొని దానికి సైడ్స్ కి ముళ్ళులు ఉంటాయండి. ఆ ముళ్ళులన్నీ నీట్ గా మనము నైఫ్ తీసుకొని మొత్తం అంతా మనం క్లీన్ చేసేసుకోవాలి. తర్వాత వాటర్ లో నీట్ గా దాన్ని కడిగేసుకోవాలి. కడిగిన తర్వాత అక్కడ పైన లేయర్, కింద లేయర్, అవి తీసేసుకొని ఈ మధ్యలో ఉండే జెల్ ఉంటది కదండి, మనము హెయిర్ కి అప్లై చేసుకోవాలి. హెయిర్ కి అప్లై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే డాండ్రఫ్ ప్రాబ్లం ఉన్నా కూడా తగ్గుతుంది. ఇది హెయిర్ కి మంచి కండిషనర్ గా కూడా యూజ్ అవుతుంది. హెయిర్ గ్రోత్ కూడా చాలా యూజ్ అవుతుంది. తర్వాత ఇది మన ఫేస్ కి ఏ విధంగా అప్లై చేయొచ్చు అంటే, ఆ చిన్న పీస్ తో ఫేస్ అంతా కూడా మనము మసాజ్ చేయడం వల్ల ఇది ఒక మంచి స్క్రబ్ లాగా యూజ్ అవుతుంది. ఫేస్ మీద ఉండే ట్యాన్ అంతా కూడా పోతుంది. ఫేస్ నీట్ గా క్లీన్ గా అవుతుంది. హ్యాండ్స్ కు అప్లై చేసుకోవడం వల్ల కూడా హ్యాండ్స్ మీద ఉండే ట్యాన్ అంతా కూడా పోయి హ్యాండ్స్ కూడా చాలా నీట్ గా క్లీన్ గా అవుతాయి. అంతేకాకుండా దీన్ని డైలీ మనం జ్యూస్ రూపంలో కూడా మనము హెల్త్ డ్రింక్ గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. జ్యూస్ రూపంలో మనం దీన్ని తాగడం వల్ల టాక్సిన్స్ అన్ని కూడా బయటికి వెళ్ళిపోయి బాడీ మొత్తము డీటాక్సినేషన్ అవుతుంది. ఇన్ని అద్భుతాలున్న ఈ అలోవెరాని ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేయొచ్చు. ఇంకా మంచి మంచి వీడియోల కోసము, హెల్త్ టిప్స్ కోసము మీరు నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సంబంధించిన వీడియోస్ అన్ని కూడా మీకు రీచ్ అవుతాయి.